మీరు ఎక్కడికో వెళ్ళి వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నక్కడ మన స్వామి మనతోనే ఉన్నాడు, మన అమ్మ దగ్గర కొలువై ఉన్నాడు. అది ఒక చెంబు చక్కగా లీటర్ మినిమం 1 లీటర్ పెట్టుకోవాలండి. అలా అధికస్య అధికం ఫలం. ఎంత అధికంగా భగవంతుడికి మనము సమర్పిస్తామో అంతే అధికంగా మనకు ప్రసాదిస్తాం. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. అంచేత చక్కగా ప్రతి ఒక్కరు కూడా శివరాత్రిని సద్వినియోగం చేసుకోండి. పౌర్ణమి మాత్రం ముఖామరండి, చాలా అద్భుతమైన పూజ. దశాదోషాలున్నా, అంతర్దశా దోషాలున్నా, విదశా దోషాలున్నా, జాతక దోషాలున్నా, లగ్న దోషాలున్నా, తర్వాత అదేవిధంగా గోచార దోషాలున్నా, ఏ దోషాన్ని వెళ్ళిపోతుంది, నక్షత్ర దోషాలు అసలు అంత పూజ ఎక్కడో జరగదు, ఎవరు చేయలేరు. అది ఆ విధానం నాకు అమ్మ ఉపదేశంగా ఇచ్చింది. అది ఒక్క ముఖాబల క్షేత్రంలో మాత్రం చేస్తాను. నవగ్రహ నాయకి త్రిపుర భైరవి, ఆ తల్లి అవతరించింది అదే పర్వదినాన్ని, ఆ రోజు చేస్తాను. అదే చక్కగా ముఖాబలు చాలా మంది చూడలేదు. ఈ వంకని రండి, ఉదయానికి వచ్చేస్తే సాయంత్రం వరకు ఉండి మీరు వెళ్ళొచ్చు. ఆ పూజ అంతా చూసిన రోజు అందరికీ అన్నదానం ఉంటుంది, చక్కగా ప్రసాదం తీసుకుని అందరూ కూడా వెళ్ళొచ్చు. అదే మీరు ముందు ఖమ్మంపాడు వాళ్ళు చేయాల్సిందంటే ఈరోజు వచ్చి రక్షాబంధనం కట్టించుకుని యాగంలో పాల్గొని చక్కగా అందరూ ప్రసాదం స్వీకరించి, అమ్మ ఎంత చక్కగా ఉంది, చాలా బాగా. నేను వచ్చేమన్నా అలంకారం సరి చేయాలేమో అనుకున్నాను, సరి చేయక్కర్లేకుండా బాగా చేశారు, చాలా బాగా లేదమ్మా. అమ్మ వచ్చింది నాన్న, నీకు మేము మహాబలిపురం వెళ్ళిన వాళ్ళకి తెలుసు, మహాబలిపురం వెళ్ళిన వాళ్ళం మాకందరికీ తెలుసు. వెళ్ళిపోతుంటే ఇక్కడ ఉన్నాను రా అని పిలిచింది అంతే. అక్కడ కూర్చున్నాం అంతే. చిన్న చిన్న ఫినిషింగ్లు ఉంటే వెంటనే ఫినిషింగ్ చేసేవాడు, ఎక్కించడండి, తీసుకురాడు అండి. మామూలుగా ఏమన్నా మహాబలిపురం నిద్రపోయారు, ఏమైనా రూపులు తీసుకుని అసలు శ్రీశోర్లు సైట్ సీన్లు చూసారనుకున్నారా, పిల్లి మొగ్గలు వేసారు వచ్చిన అందరూ కూడా. మామూలుగా పిల్లి మొగ్గలు వేయాల్సిన పరిస్థితి అంతా. అన్ని విగ్రహాలు దొరుకుతాయి, అంత అందమైన విగ్రహాలు దొరుకుతాయి, అంత దేదీప్యమానమైన విగ్రహాలు దొరుకుతాయి, అంత అద్భుతమైన విగ్రహాలు మనకు లభించి ఎవరు ఒకళ్ళు మించినాడు, ఒకళ్ళు మించినాడు, ఒకళ్ళు మించినాడు దేవత. ఏ విగ్రహం బాగాలేదు చెప్పండి, బాగాలేని విగ్రహం చెప్పండి. ఏమన్నా విగ్రహం బాగాలేదో చెప్పండి, అద్భుతంగా వచ్చేసాయండి. అలాగే త్రిశూలం చూడండి, అమ్మవారి గజాసుడు, దాన్ని శక్తిశూలం అంటారు. అన్ని చోట్ల ప్రతిష్ఠింపబడాలి. శక్తిశూలాలు 5 ప్రతిష్ట. ముకామలో ఒకటి, ఖమ్మంపాడులో ఒకటి, తాడిపత్రిలో ఒకటి, తర్వాత నగరికల్లో అయిందా, నగరికల్లో అయింది. తర్వాత వచ్చేసి మనకి అదేంటిది చింతపల్లి బాబా, తర్వాత ఇక్కడ కూడా అయిందిగా కాదు, ఇది ఈస్ట్ గోదావరి, అదొకటి 6 అయినాయి మొత్తం అంతే. మళ్ళా కూర్చోలే త్రిశూలం. అది శత్రు నాశనం చేసేది. ఇటువంటి భయంకరమైన తంత్ర ప్రయోగాలున్న 3 నిమ్మకాయలు పైన కూర్చోండి, 3 నిమ్మకాయలు కింద పెట్టండి, కొబ్బరికాయ కొట్టండి, వెళ్ళండి, ఏ శక్తి అయినా పారిపోతుంది. అలాగే పెళ్ళిళ్ళు కావట్లేదు, ఏం కావడం, మానసాదేవికి 6 అభిషేకాలు చేయించుకోండి, 6 మంగళవారాలు అయిపోతుంది. సంతానం లేదు, 6 అభిషేకాలు చేయించుకోండి, మంగళవారం అయిపోతుంది. భయంగా పీడకాలు వస్తున్నాయి, ఇబ్బంది పడుతుంది, భైరవుడికి అభిషేకం చేయించుకోండి ప్రతి సోమవారం. మీకు పీడకాలు ఉన్నాయి, ఎవరు కావాలంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ విద్య బాగాలేదు, సరస్వతి అమ్మవారు చేయించుకోండి. జ్ఞాపకం ఉండట్లేదు, బ్రహ్మాండ చేయించుకోండి. ఈ ఆంజనేయ స్వామి నేను చెప్పక్కర్లా, అందరూ పరిగెట్టేస్తారు అందరూ. ఆరోగ్యం మన ధనవంతుని చేయించుకోండి, అన్నీ కావాలి ఇప్పుడు చేయించుకోండి. ఉద్యోగం కావాలన్నారు, ఉద్యోగాలను అమలు చేశాను. అక్కడ ఉన్నారు, కూర్చొని కుబేరుడు అవుదురుగాక అందావిడ.
అందుకే ఆవిడ కూర్చోబెట్టేవాడు. ఎక్కడ అమ్మ కూర్చోబెడుతున్నారు అందరూ, హాయిగా కూర్చుంది. ఇంకా అమ్మమ్మ కూర్చున్నాను రా బాబు. అమ్మవారు స్పష్టంగా చెబుతుంది. అమ్మవారు చతుర్భుజాం చంద్రరేఖాం కమలాసన సంస్థాం వరదాభయహస్తాంచ సుఖపద్మకరాంశు. పద్మాసనం వేసుకుని కూర్చున్న దానిగా, చతుర్భుజాలు గలదానిగా, వరదాభయహస్తాలు గలదానిగా, చిలుకని కమలాన్ని ధరించిన దానిగా, కిరీటంలో చంద్రవంకను ధరించిన దానిగా, త్రినేత్రాలు గలదానిగా ఉన్న నా మూర్తిని దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తున్నాడు. శుభాన్ని కలగజేస్తారు. అంత అద్భుతంగా జరిగింది. అందుచేత ఏం కావాలన్నా ఆవిడ ఇచ్చేస్తాం. అన్నిటికీ ఆమె డిస్టర్బ్ చేయకూడదుగా. అందుకోసం వీళ్ళందరూ కూర్చొని రెడీగా అధికార వికేంద్రీకరణ చేసింది అన్నమాట అమ్మవారు. అందుచేత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తారు. అక్కడ సద్వినియోగం చేసుకోండి. ఇంత మహాక్షేత్రం ఎక్కడ ఉన్నది. సైజ్ చూడకండి, సైజ్ కదా అక్కడ శక్తి. శ్రీశైలంలో శివలింగం ఎంత ఉంటుంది అంత, కానీ అపారమైన శక్తి స్వామి. అదేవిధంగా దేవాలయం చిన్నది, అమ్మ పెద్దదిగా. అమ్మ ఎంత అద్భుతంగా చూడండి. అసలు అక్కడి నుంచి కూడా కనపడుతుంది చూడండి. ఇంతకడ ఎక్కడ లేదు మీద. అది హార్ట్ఫుల్గా నేను చెప్పేది. చాలా తేజస్సుగా ఉంటుంది మనమ్మ. అందుచేత సద్వినియోగం చేసుకోండి. చెప్పిన మాటలు చక్కగా వినండి. నిత్యం దర్శనం చేసుకోండి. ఏ కష్టం వచ్చినా అమ్మ బాధలు పెట్టుకోండి. అన్ని కష్టాలు తీరుస్తుంది అమ్మ. ఇక సమయం అసలు అవుతుంది. ఈ దేవాలయం 12 సంవత్సరాలు ఆగిపోయి పునర్నిర్మాణానికి స్వామీజీని తీసుకురావడానికి మేము ఎంత కష్టపడ్డామో మీ అందరికీ తెలుసు. స్వామీజీ వచ్చిన మరుక్షణం ఏం జరిగిందో కూడా అందరికీ తెలుసు. 56 రోజుల్లో అమ్మవారిని తీసుకురాగలం. ఇవాళ 365వ రోజు స్వామి. ఈ రోజు వరకు ఇక్కడ ఏ పూజ జరగని రోజు లేదు. కోటిమణి దీప వర్ణన నాకు మనసులోకి రాగానే మీకు ఫోన్ చేశాను. చేస్తే చేయండి అమ్మా, చక్కగా ఆలయంలోనే చేయండి, ఇళ్ళకి వద్ద అన్నారు. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా చక్కగా వచ్చి ఇక్కడ పారాయణ చేస్తున్నారు. డిసెంబర్ 5 నుంచి ఈ రోజు వరకు కూడా పారాయణ ఆగిన రోజు లేదు. సుమారుగా ఒక 500 మంది 600 మందికి అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ. ప్రతిరోజు నిత్యం 3 4 10 మందో 11 మందో అన్నదానం జరుగుతూనే ఉంది. అలాగే మన దీనికి మీకు అన్నపూర్ణాదేవి పూజ గురించి అడిగాను, పెట్టమన్నారు. అత్యంత అద్భుతంగా 3 రోజులు 1000 కేజీలు బియ్యం దాటిపోయి అమ్మవారు అలా వచ్చింది. ఆ రోజు మైక్లో మీకు చెప్పారు, జ్ఞాన సిద్ధి అన్నపూర్ణ. ఆవిడ కనుక మీరు అన్నపూర్ణ బియ్యంతో కొలిస్తే అడవిలో ఉన్నా కూడా అన్నం దొరుకుతుంది అన్నారు. ఈ రోజుకి ఈ క్షణం వరకు మా గుడిలో ఎక్కడ చూసినా బియ్యమే ఉన్నాయి స్వామి. జై వాసవి మాతాకు, జై వాసవి మాతాకు, జై వాసవి మాతాకు. చివరి క్షణంలో త్రిశూలం పెడదామని స్వామి నన్ను నాకు 10 సార్లు అడుగుంటారు. ఇప్పటికే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, వద్దు వద్దంటే రేవతి నువ్వు పక్కకి వెళ్ళిపో అన్నారు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. అసలు నువ్వు మాట్లాడితే నాతో పక్కకి వెళ్ళిపో, ఎప్పుడు భయమే నీకు అన్నారు. వెంటనే ఒకళ్ళని పిలిచారు. వాళ్ళు శివుడిస్తాను మాకు తెలీదు. స్వామి చెప్పారు, ఫోన్పే కొట్టారు, త్రిశూలం వచ్చేస్తుంది. ఈ రోజు వరకు స్వామి ఇక్కడ చిన్న బుట్ట, అదిగొండ అలాంటి బుట్టలు కావాలన్నా సరే నేను మెసేజ్ పెడతాను, పొరుగురు వాళ్ళు ఇచ్చేస్తారు స్వామి. మొన్న మాకు ఏమీ లేక ప్లాస్టిక్ గ్లాసులతో మేము అభిషేకం చేస్తుంటే ఒక స్వామి చూసి అన్నీ బాగున్నాయి కానీ ప్లాస్టిక్ గ్లాసులతో ఎందుకు చేస్తున్నారని అడిగారు. మరుక్షణం నేను మెసేజ్ పెట్టాను, నాకు అభిషేక పాత్రలు కావాలని. 7,200 రూపాయలు విసనపేట వాళ్ళు ఇచ్చేసారు స్వామి. మేమేం చేస్తున్నామంటే వచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మవారికి కట్టిన చీరలు, ఒక సిల్క్ చీర ఏదో ఒకటి ప్రసంగం ఇచ్చి గౌరవిస్తున్నాం. ప్రతి ఒక్కరిని వాళ్ళు చేసిన దానికి గౌరవం మనం ఇవ్వాలి. నిన్న కూడా వచ్చిన వాళ్ళందరికీ అమ్మవారి డాలర్స్ తెప్పించి పసుపు కుంకుమ గాజులు అన్నీ పంచిపెట్టాం. ఇది ఎన్ని సంవత్సరాలకు అవుతుంది అది ఇదే అని అందరూ కొంత సంశయాత్మకం. మీరేం చెప్పారు, ఎన్నాళ్ళకన్నా ఉనండి క్షేత్రంలో వచ్చి చదవాలి. 100 సార్లు ఇంటి దగ్గర చదివిన ఒకటే, ఇక్కడ ఒక్కసారి చదివిన ఒకటి. ఇంతమటికి బ్యానర్ కట్టలేదు స్వామి మేము, కానీ యూట్యూబ్ ద్వారా, ఛానల్స్ ద్వారా, మీడియా ద్వారా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. రాజమండ్రి నుంచి కూడా వస్తూ ఉంటున్నారు. నేను చెప్పే రాజమండ్రి వాళ్ళకి 3 రోజులు నేను సౌకర్యం ఇస్తాం కళ్యాణ మండపంలో, మీరు ఉంటారని కూడా రమ్మని చెప్పారు. మేము చేస్తాం. ఖమ్మంపాటి గ్రామంలో యొక్క ముఖ్య ఇదేంటంటే ఎవరు ఏ పని చెప్పినా చేస్తారు స్వామి.
ఆఖరి కుర్చీలు తొడమన్నా తెస్తారు, కుర్చీలు ఏమన్నా వేస్తారు, ఏం తెమ్మన్నా చేస్తారు. మా ఆడవాళ్ళందరూ కూడా ఇళ్లలో పచ్చళ్ళు కూడా తెచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు. భోజనాలు తగ్గితే మనం పెట్టుకుందాం, ఉంటే తింటున్నాం లేకపోతే తెచ్చుకుంటున్నాం. అలా మహాయజ్ఞంలాగా జరుగుతుంది స్వామి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కోటి మహాయజ్ఞాన్ని పూర్తి చేసే శక్తిని మాకు మనం మిమ్మల్ని కోరుకుంటున్నాం స్వామి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మవారి సన్నిధానంలో ఏం చేయడానికి మనం ఆలోచించాల్సిన పనిలే. ఎందుకంటే పెనుగొండ క్షేత్రంలో 102 గుండాల యాగం అమ్మవారి ఆత్మార్పణకు ప్రారంభించాలి, ప్రతి సంవత్సరం జరగాలని చెప్పి ప్రారంభించాం పిల్లలంతా కలిసి. పెద్దవాళ్ళు ఎవరు ముందుకు రాలా. రే పసుపు ఎవడు ఇస్తాడు రా, 10 కేజీలు కావాలి నాకు, నేను ఇస్తాను గురుగారు. కుంకుమ ఎవడిస్తాడు, నెయ్యి ఎవరు ఇస్తారు, అగరత్తులు ఎవరు ఇస్తారు, అన్నీ వచ్చేసాయి. యాగం చేయడానికి ఫ్రీగా కూర్చోవడమే. ఎవరు దంపతులు వచ్చి ఫ్రీగా కూర్చోవాలి అంతే. అన్ని ద్రవ్యాలు వచ్చేసాయి. గ్రౌండ్ క్లీనింగ్ ఎవరు మనమే చేస్తాం, మళ్ళీ కూలీలు పెడతావు నువ్వు డబ్బులు లేక. ఆ స్వామి పందులన్నీ తిరిగేసే పంది పీతులు కూడా ఉన్నాయి. నేనే ఎత్తాను ఫస్ట్ పంది పీతులు, నేను ఎత్తాను. అమ్మవారి దేవాలయాన్ని శుభ్రం చేస్తున్నాము. ఆ రోజు పంది పీతులు ఎత్తినటువంటి పుణ్యం ఈరోజు పీఠాధిపతిగా కూర్చోబెట్టింది నన్ను. అచేత అమ్మవారి సన్నిధానంలో ఏం చేస్తున్నావు అన్నది చూడకండి, సేవ చేయండి. చేసిన దానికి ప్రతిఫలం ఎంత విశేషంగా ఉంటుందో నేనే నిదర్శనం. ఇది ప్రతి ఒక్కదానికి నేను చెప్తాను, ప్రతి ఒక్కటి చెప్తాను. నా అనుభవంలో నేను చాలా చూశాను. నేను ఎన్నో కష్టాలు పడ్డాను, మామూలుగా కాదు. చిన్న దేవాలయం కట్టడానికి మీరు ఇన్ని కష్టపడ్డారు. ఒక్క సింగిల్ మ్యాన్ నేను అంత ముఖ్యమైన మహాక్షేత్రాన్ని కట్టడానికి నేను ఎంత పడి ఉంటాను. అది నేను కష్టంగా అనుకోలే. ఎంత అంటే అమ్మ అంటే ప్రాణం, అంతే. అమ్మ అంటే ప్రాణం, అమ్మకి సేవ చేయాలంతే. అమ్మవారి సేవ చేసి గొడవ చేస్తారు. ఏంటంటే మీరు శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తున్నట్టుందని ఏడు చేశారు మా బంధువులంతా వచ్చి. నాది 100 గుమ్మారి ఇల్లు, 50 గుమ్మారి ఇల్లు, అట్లా అంతా వదిలేసేసి తాటేపాకలో గేదెల పక్కన పట్టుకుంటూ ముక్కమ్మల క్షేత్రాన్ని అభివృద్ధి చేశాం. అంచేది ఎంతైతే అమ్మకు సేవ చేస్తామో అంత స్థాయిని మనకు ప్రసాదిస్తుంది. అందుకే సేవ చేయండి అంటాను నేను. తర్వాత అలాగే నేను ఒకటే అంటాను, నేను డబ్బులు ఇచ్చి చూడంటాను. ఒకసారి ఏమైందో తెలుసా మీకు చెప్పాలి ఈ విషయాన్ని. హనుమకొండలో కనికాపరమేశ్వరి దేవాలయం కట్టాలని మనసులో అనుకుంది. ఒకళ్ళు ఆ సంఘం వాళ్ళంతా కలిసి హనుమకొండ ఆర్యస్ సంఘం వాళ్ళు ఒక స్థలం కొన్నారు. దేనికోసం? ఓల్డేజ్ హోమ్ కోసం. నేను వెళ్ళి ఓల్డేజ్ హోమ్ అంటే ఓల్డేజ్ పీపుల్ని పట్టుకొచ్చి పెట్టామంటే వాళ్ళ కాలక్షేపం లేకపోతే ఓళ్ళ కొట్టుకుంటారు. ముందు అమ్మవారి దేవాలయం కడదామని చెప్పేస్తున్నాను. అనేసరికి ఎంత అవుతుంది స్వామి, ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి చెప్తే స్థలం చూపించేసాను. అంతా చూపించేసి ఇలా అవుతుంది, దీనికి ఒక 25 లక్షల రూపాయలు అవుతుంది. 10 నిమిషాల్లో 25 లక్షల రూపాయలు వాగ్దానం వచ్చేసింది. 10 నిమిషాల్లో 25 లక్షల రూపాయలు వాగ్దానం వచ్చేసింది. ఇక తర్వాత అట్లానే ఇంకొక ఆయన పెద్ద ఆయన వెనకాల వచ్చాడు, ఫోన్ మాట్లాడుకుంటూ. పడకంటి వెంకటేశ్వర్లు అని చెప్పి చాలా పెద్ద మనిషి వరంగల్. వచ్చిన తర్వాత వెంకటేశ్వర్లు గారు మీరు కూడా ఏదన్నా ఇవ్వండి, చాలా బాగుంటుంది, ఇట్లా చాలా పెద్ద దేవాలయం ఇది అని చెప్పేసి అంటే నాకేంటి అని అడిగాడు. కొంచెం మడతేస్తాడు. అనేసరికి నీకేంటో నేను తర్వాత చెప్తాను, ఎంత ఇస్తావో చెప్తాను. 1,50,000 రూపాయలు ఇస్తాను స్వామి అని చెప్పి ప్రకటించేసాడు. అందులో సరే సంతోషం అని చెప్పేసాం వెళ్ళిపోయాం. శంకుస్థాపన సమయాన్ని కారు దిగేసరికి డోర్ ఆయన తీసి నేను సాష్టాంగం పడ్డాడు. ఏంటి నేను పడకండి వెంకటేశ్వరుడు బాగున్నామని చెప్పేసి కూర్చోబెట్టి వచ్చిన తర్వాత స్వామి ఆ రోజు మీరు ఇలా అన్నారు, నేను ఇలా అన్నాను. తర్వాత నాకు ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుకుంటూ అటు వెళ్ళాను. నేను ఒక ప్రాపర్టీ అమ్మాలని చెప్పేసి అన్నారు, అమ్మి పెట్టాను. నాకు 4.5 లక్షల రూపాయల లాభం వచ్చిందండి. అప్పుడు నాకేంటి అయిపోయిందండి, అయితే నాకేంటి అని అడిగాను నేను. ఈ 4 లక్షలు అమ్మవారికి ఇచ్చేస్తున్నాను, అమ్మవారికి ఇస్తాను.
ఇప్పుడు ఆ స్థాయి ఏంటో తెలుసా, మినిస్టర్లు అందరూ క్యూ కడతారు అతని ముందు, అంత స్థాయిలో ఉన్నాయి. అసలు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత చేస్తామో, అమ్మవారికి ఎంత ఇస్తామో, అమ్మవారి పేరు ఎంత భక్తి ప్రపత్తులతో మనం ఉంటామో, అంత అద్భుతమైన ఫలితాన్ని అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది. ఇప్పుడు నేను అనుకునే ఉన్నాను, నాకు ట్విన్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మవారు ట్విన్స్ కదా, నాకు పుడతారేమో అనుకున్నాను. నేను అమ్మవారిని అంత విశేషంగా పూజ చేస్తున్నాను కదా, నాకు పుడతారేమో అని. అలాంటిది మా పాపకు పుట్టారు ఇవాళ 11వ రోజు. ఇద్దరు మగపిల్లలు ఇచ్చింది. నా కోరిక మా కూతురు ద్వారా తెలిసింది. అంటే కోరిక ఉండిపోయింది కదా, తీరాలి కదా, తీరకపోతే మళ్ళీ మోక్షం రాదు, మళ్ళీ జన్మ ఎత్తాను. ఈ మళ్ళీ ఎత్తే ఉపయోగలేదు అంటాను. ప్రారంభించింది నా చక్కగా. ఇప్పుడు శ్రీ విద్యా హోమం ప్రారంభం అయిపోతుంది. హోమంలో కూర్చున్న రక్షాబంధనం కట్టించుకుని వెళ్ళిపోతుంది. ముందు రక్షాబంధనం కట్టించుకుంటే ముందు రక్షాబంధనం ఇంపార్టెంట్. అందరూ రక్షాబంధనం కట్టించుకుంటే ఎంతవరకు ఉంటే అంతవరకు కడతారో, నన్ను ఇబ్బంది పెట్టాలి అంతే.